క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగస్టు 15న మనము దేవమాత మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. దివి యందు దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులను, గర్జనలను, ఉరుములను, భూకంపములను, వడగండ్ల వానలను ప్రారంభమయ్యెను. అంతటా దివి యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము నుండి 12వ అధ్యాయము 2వ వచనం వరకు. మానవాళి రక్షణకు పరిశుద్ధ కన్య మరియ దివ్యమందసమై క్రీస్తు ప్రభువునకు జన్మనిచ్చి మానవాళి కోల్పోయిన జీవమును తిరిగి పొందుకునే నిత్య జీవమునకు రక్షణ ద్వారమై నిలచిన ధన్యురాలు. పరిశుద్ధ కన్య మరియ మాతను పరమ తండ్రి దేవుడు సృష్టింపక మునుపే ఎన్నుకొనిన ధన్య కన్యక. సాక్షాత్తు దేవుని కుమారుడినే ఆమె గర్భమునందు మోసిన ధన్యురాలు పరిశుద్ధ కన్య మరియ మాత. భువియందు మానవాళికి కోల్పోయిన రక్షణను తిరిగి తెచ్చిన దైవకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునకు జన్మనిచ్చి ప్రభువుయందు భయభక్తులు కలిగి జీవించి పరమతండ్రి దేవుని కనికరమును పొందుకున్న ఆశీర్వదింపబడిన స్త్రీ పరిశుద్ధ కన్య మరియ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ కన్య మరియమ్మ మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుచూ ఉన్నాం. అలాగే భారత స్వాతంత్ర్య దినోత్సవమును జరుపుకుంటూ ఉన్నాం. ఈ 2 సంఘటనలు ఒకే రోజున రావటం ఒక అద్భుతమైన అవకాశం. మరియమాత పాపము నుండి సంపూర్ణ స్వేచ్ఛ పొందిన వ్యక్తి. ఆమె జీవితము దేవుని చిత్తానికి సంపూర్ణముగా లోబడి ఉండటం ద్వారా నిజమైన స్వాతంత్ర్యం ఎలా ఉంటుందో ఆమె జీవితము మనకి తెలియజేస్తుంది. ఈ స్వేచ్ఛ మన దేశము కోరుకుంటున్న స్వేచ్ఛకు ఆదర్శముగా నిలుస్తుంది. ప్రభువునందు ఆనందించుచు కన్యమరియ గౌరవార్థము ఆమె మోక్షారోహణ మహోత్సవమును నేడు కొనియాడుచు ఉన్నాం. మరియ మోక్షారోహణ సందర్భమున దేవదూతలు పరవశించి దైవకుమారుని స్తుతించారు. ఈ లోకంలో ఒక పావన మందసముగా జీవించినటువంటి మరియ తల్లి ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడింది. దీనిని మనము ఒక గొప్ప పండుగగా నేడు కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు మనం మరియమ్మ ఇహలోక జీవితము ముగిసి ఆమె శరీరంతో ఆత్మతో సహా పరలోక మహిమలోనికి ఆరోహణమైన శుభదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరియ మోక్షారోహణం అనేది ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, అది మనకు ఆశను, మన అంతిమ గమ్యాన్ని సూచించే ఒక గొప్ప సందేశం. ఈ పండుగ మన పునరుత్థానముపై మనకు ఒక గొప్ప ఆశను కలిగిస్తూ ఉంది. శరీర ఉత్థానమునందు మన విశ్వాసాన్ని ఇది బలపరుస్తుంది. మన భౌతిక జీవితాలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని, శాశ్వతమైన మహిమకు మనం యోగ్యులమని ఈ పండుగ మనకు బోధిస్తుంది. సంపూర్ణ విమోచన, రక్షణ అంటే ఏమిటో ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. మరియ జీవితం అచంచలమైన విశ్వాసం, వినయపూర్వకమైన విధేయత, దేవుని పట్ల లోతైన ప్రేమ మనందరికీ ఆదర్శం. 1950వ సంవత్సరము నవంబర్ 1వ తేదీన 12వ పయస్ పోపు గారు మునిఫిసెంటిసిముస్ దేయుస్ అను విశ్వలేఖ ద్వారా తన భూలోక జీవితమును సంపూర్ణము గావించుకున్న కన్య మరియమ్మ ఆత్మ శరీరములతో మోక్షమునకు కొనిపోబడినది అని ఈ గొప్ప విశ్వాస సత్యమును బోధించారు, ప్రకటించారు. విశ్వాసులందరికీ మరియమాత మోక్షారోహణము చాలా ఉన్నతమైనది. ఎందుకంటే అది కన్య మరియమ్మ పరలోక జనన పండుగ. మానవులందరికీ పరలోక రాజ్య బహుమానమును గూర్చి ఈ మహోత్సవము బోధిస్తుంది. ఈనాటి మహోత్సవ సారాంశం ఏమిటంటే
దైవకుమారుని తల్లియగు నిష్కలంక కన్య మరియమ్మను ఆత్మ శరీరములతో స్వర్గీయ మహిమలోనికి దేవుడు చేర్చుకొని ఉన్నారు. ఈ దినము కన్యకయగు దేవమాతకు స్వర్గ ప్రవేశ వరము లభించింది. ఈ విధంగా మరియ సత్యసభ పొందవలసి ఉన్న పరిపూర్ణ రూపురేఖలకు సూచనముగా ఉన్నది. ఈ లోకమందు జీవితయాత్ర గడుపు మనందరికీ నమ్మకపూరిత ఆశగాను, దుఃఖ బాధల మధ్యన ఊరటగాను మరియ తల్లి వెలసి ఉంది. దైవకుమారుని కనిన ఆమె శరీరము మరణానంతరము శిథిలమొందుటకు దేవుడు అంగీకరించలేదు. ఆమె ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడి ఉన్నది. అందుకే మరియ స్తుతిగీతములో చెప్పిన వాక్యాలు అక్షరాల నెరవేర్చబడ్డాయి. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుతురు, ఎందుకన సర్వేశ్వరుడు నాయందు ఘనకార్యములను నెరవేర్చెను. దేవుడు మరియ తల్లి జీవితంలో చేసిన ఒక మహోన్నత కార్యము ఆమెను ఆత్మ శరీరములతో స్వర్గీయ మహిమలోనికి చేర్చుకొనుట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మహోత్సవం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఏ విధంగా తోడ్పడుతూ ఉంది? యేసు ప్రభు చెప్పినట్లుగా యోహాను సువార్త 14:2 తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. మానవుని నివాసము దేవుడు, అదే నిత్య నివాసము, నిత్య జీవితము, నిత్య సంతోషం. మరియ ఆ నివాసమునకు ఆత్మ శరీరములతో కొనిపోబడి ఉన్నది. అంత మాత్రమున మరియమ్మ మనకు దూరముగా కాలేదు. దేవునిలో ఐక్యమైన మరియ దేవుని సాన్నిధ్యాన్ని పంచుకొని ఉంది. దైవ సాన్నిధ్యం మన దరిలోనే ఉన్నది. దేవుణ్ణి ఆశ్రయించి ప్రతి వారి దరికి ఆయన వచ్చును. దేవునిలో మన కొరకు నివాసమున్నట్లే మనలో కూడా దేవుని కొరకు నివాసమున్నది. మరియ దేవుని సాన్నిధ్యాన్ని హృదయములో పదిలపరుచుకున్నది. అలాగే మనలో దైవ సాన్నిధ్యం ఉన్నదంటే మనలో దేవునికి నివాసము ఉన్నట్లే కదా. ఈ సాన్నిధ్యం విశ్వాసమున ప్రదర్శింపబడుచున్నది. విశ్వాసమున మన జీవిత ద్వారాలను తెరచిన దేవుడు మనలో కొలువు తీరును. దేవుని కొలువుతో మన జీవితం ధన్యమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మ మనకు ఎన్నో విధాలుగా ఆదర్శప్రాయురాలు. ఈరోజు ప్రత్యేకంగా అమ్మ మరియ ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం. ఆమె ప్రార్థన ఫలితమున మన విశ్వాసం అధికమగునుగాక. దేవుడు మనకు ఇచ్చిన సమయములో గొప్ప నమ్మకముతో జీవింతుముగాక. మనము కూడా పునరుత్థాన మహిమను సాధించగలుగుదుముగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మన దేశాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. స్వాతంత్ర్యం, సమానత్వం, అభివృద్ధిని ప్రతి భారతీయుడు చవి చూడాలని ఆశిద్దాం. మన స్వాతంత్ర్యం కొరకు పాటుబడి మరణించిన వారిని గుర్తుకు చేసుకుంటూ వారు చూపించిన సన్మార్గంలో మనం నడవడానికి కావలసిన శక్తిని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. భారతదేశం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఈరోజు బాహ్య శరీరాల స్వాతంత్ర్యము చేకూర్చబడినటువంటి రోజు. అయితే అంతరంగిక ఆత్మలు పాపము నుండి విడుదల పొంది స్వేచ్ఛను, స్వాతంత్ర్యమును పొందాలని మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం. స్వేచ్ఛ అంటే ఏమిటి? మన స్వంత బాధ్యతతో ఉద్దేశపూర్వకమైన చర్యలను చేపట్టు శక్తియే స్వేచ్ఛ. సత్యములోను, మంచితనములోను, అభివృద్ధికి, పరిణితికి అవసరమయ్యే శక్తియే స్వేచ్ఛ. మనిషి స్వేచ్ఛ దేవుని వైపుకు నిశ్చితముగా సాగాలి. ఈ స్వేచ్ఛ మానవ చర్యలకు విలక్షణతను ఆపాదిస్తుంది. మనం ఎంత ఎక్కువగా మంచిని చేస్తే అంత ఎక్కువగా స్వేచ్ఛాపరులం అవుతాం. స్వేచ్ఛ మనలను బాధ్యత కలిగి జీవించినట్లు చేస్తుంది. స్వేచ్ఛను వినియోగించడం అంటే ఏది పడితే అది చెప్పటము, ఏది పడితే అది చేయటం కాదు. స్వేచ్ఛ ఉంది కదా అని స్వప్రయోజనాల సంతృప్తి కోసం ఇహలోక వస్తువులను భోగించటమే భవిత గమ్యం అని భావించటం పొరపాటు. ప్రియ సహోదరి సహోదరులారా, స్వేచ్ఛగా జీవించటానికి ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను చాలాసార్లు మనం ఉల్లంఘిస్తూ ఉంటాం. అది మన నైతిక జీవనాన్ని కుంటుబరచి ప్రేమకు విరుద్ధముగా పాపం చేసే శోధనలలో పడవేస్తుంది.
నైతిక చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా మనిషి తన స్వంత స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నాడు. తనలో తానే బందీ అవుతూ ఉన్నాడు. ఇరుగు పొరుగు వారిలో సహవాసాన్ని కోల్పోతున్నాడు. దైవ సత్యాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. మామూలుగా స్వేచ్ఛ అనగా సామాజిక న్యాయం, సమానత్వం, ఎంచుకునే హక్కు, అనియంత్రిత మెరుగైన జీవితం మొదలగు వానిగా మనం భావిస్తూ ఉంటాం. ఈరోజు స్వేచ్ఛ అనే పదమును వ్యక్తిగత స్వార్థపూరిత ప్రయోజనాలకు, వ్యక్తిగత ఆలోచనలకు వక్రీకరించబడుతూ ఉంది. ఈనాడు కొన్ని దుష్ట శక్తులు మన దేశంలో స్వార్థపూరితముగా ఉంటున్నాయి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనుకుంటూ అజ్ఞానంలో, అంధకారంలో జీవిస్తూ ఉన్నాం. దీని ఫలితమే ఇంకా మన దేశంలో ప్రబలిపోతున్న అణచివేతలు, అరాచకాలు, వివక్షలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, తప్పుడు కేసులు. అందుకే ఈరోజు మన దేశం కోసం ప్రార్థన చేయాలి. నిజమైన స్వాతంత్ర్యం కోసం ప్రార్థన చేయాలి. ఈనాడు పరిశుద్ధ కన్యమరియమాత మోక్షారోహణ పండుగ జరుపుకుంటున్న ఈ తరుణంలో ప్రతి స్త్రీ పరిశుద్ధ కన్యమరియమాత ప్రార్థన సహాయమును వేడుకొని గౌరవింపబడేటట్లుగా, దేవుని ఆశీర్వాదములు పొందుకునేటట్లుగా, ఒక విలువైన జీవితమును జీవించే విధంగా, మంచి ప్రవర్తన కలిగి ప్రవర్తించే విధముగా ప్రార్థించుకోవాలి. స్త్రీలకు రక్షణ, మర్యాద, విలువ ఇచ్చే విధముగా ప్రతి ఒక్కరూ నడుచుకునే విధంగా పరిస్థితులను కల్పించమని, ప్రతి స్త్రీ దీనురాలుగా వినయము కలిగి జీవించే హృదయములను ప్రసాదించమని పరిశుద్ధ కన్యమరియమాతను ఈ పండుగ రోజు ప్రార్థించమని వేడుకుందాం. మరియమాతను గౌరవించడం ద్వారా సమాజంలోని ప్రతి స్త్రీని గౌరవించాలి. ఆమె పునరుత్థాన మహిమలో భాగస్థులైనట్లు ఈ సమాజంలో ప్రతి మహిళ కూడా గౌరవం, రక్షణ, స్వేచ్ఛ పొందేలా మనం కృషి చేయాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనము మరియు 32వ వచనంలో ప్రభు మనతో ఇలా అంటూ ఉన్నారు: మీరు నా మాటలపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అని. ఇది మనము పొందవలసిన నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రం. బాధ్యతతో కూడిన స్వేచ్ఛ ఫలవంతమైనది, అర్థవంతమైనది. అది సోదర ప్రేమతో ముడిపడి ఉంటుంది. కనుక మనం అందరినీ గౌరవించాలి. మన స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదు, స్వార్థముగా జీవించకూడదు. అలాగే నేటి సమాజంలోనున్న చెడును, దుష్ట శక్తులను వ్యతిరేకించాలి. వాటి నుండి మనం ఇంకా విముక్తి కావాల్సి ఉంది. నిజమైన స్వాతంత్రమును పొందినప్పుడు ఎల్లప్పుడూ మంచినే మనం చేయగలుగుతాం. కనుక ఈరోజు మన దేశం కోసం ప్రార్థన చేయాలి. పాపము నుండి స్వేచ్ఛ, దాని మరణ వేతనమైన మరణము నుండి స్వేచ్ఛ, ఇది నిజమైన స్వేచ్ఛ. స్వేచ్ఛ వలన శాశ్వత జీవనము లభిస్తూ ఉంది. అనగా ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్వేచ్ఛ వలన మనము మరియ తల్లి వలె దేవుని పిలుపునకు, చిత్తానికి అవును అని ప్రత్యుత్తరం ఇవ్వగలం. ఈరోజు మరియ తల్లి మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. కనుక మన దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు మరియ తల్లి ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం. ఆమె నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రంలో జీవించింది. పాపరహితగా, నిష్కలంక మరియగా జన్మించింది. సంపూర్ణ స్వేచ్ఛాపరురాలు, సంపూర్ణ స్వతంత్రురాలు. మరియ మోక్షారోహణం అనగా ఆత్మ శరీరములతో పరలోకమునకు కొనిపోబడుట. ఈ భాగ్యాన్ని దేవుడు కొద్దిమందికి మాత్రమే ఇచ్చాడు. అలాంటి వారిలో మొదటి వ్యక్తి హనోకు. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం. ఆ తర్వాత ఏలియా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. మరియు మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పాపమును వీడి పుణ్య మార్గములోనికి రావాలి. అందులకు మరియ తల్లిని, ఆమె జీవితాన్ని ఆదర్శముగా తీసుకుందాం. ముఖ్యముగా మరియ తల్లి దేవుని చిత్తానికి లోబడి జీవించింది. మనము కూడా మన జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లలో దేవునిపై నమ్మకం ఉంచి ఆయన చిత్తానికి లోబడటం ద్వారా సంపూర్ణ ఆనందాన్ని, శాంతిని పొందుకుంటాం. అలాగే మరియ తల్లి ప్రార్థన జీవితాన్ని మనందరము ఆదర్శముగా తీసుకోవాలి. మనము కూడా నిత్యము ప్రార్థన చేయటం ద్వారా దేవునితో మన బంధాన్ని బలపరుచుకుంటాం. మన దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన దేశం ఇంకా నిజమైన స్వాతంత్ర్యమును, స్వేచ్ఛను, విడుదలను పొందవలసి ఉంది. పౌరులుగా మన బాధ్యత ఏమిటి? స్వాతంత్రం అంటే కేవలం హక్కులు పొందటం మాత్రమే కాదు, పౌరులుగా మన బాధ్యతలను నెరవేర్చటం. సమాజంలో శాంతి, సమగ్రత, ఐక్యత కోసం మనం కృషి చేయటం. ఒక మంచి దేశభక్తుడు, అదే సమయంలో ఒక మంచి క్రైస్తవుడిగా మనం జీవించాలి.
మన విశ్వాసం మన దేశాన్ని ప్రేమించటానికి, సేవించటానికి మనకు శక్తినిస్తుంది. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ తోటి వారిని ప్రేమించాలి. దేశభక్తి అనేది దేశం పట్ల ప్రేమ, విధేయత చూపటం. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. దేవుని సృష్టిలో భాగమైన మన దేశాన్ని, దాని ప్రజలను ప్రేమించటం ద్వారా మనం దేవునికి సేవ చేయవచ్చు. విశ్వాసంలో సేవ అనేది ఒక ముఖ్యమైన భాగం. మనం మన దేశ ప్రజలకు సహాయం చేయటం ద్వారా, పేదవారికి, అణగారిన వారికి అండగా నిలబడటం ద్వారా మన విశ్వాసాన్ని ఆచరణలో చూపవచ్చు. అలాగే మన దేశంలో వివిధ మతాలు, కులాలు, సంస్కృతులు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. క్రైస్తవులుగా మనం ఇతరులను ప్రేమించటం, గౌరవించటం ద్వారా దేశంలో సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించవచ్చు. ఇతరుల విశ్వాసాలను గౌరవించటం ద్వారా నిజమైన దేశభక్తిని చూపవచ్చు. మరియ తల్లి విన్నపము ద్వారా దేశంలో శాంతి, సమాధానము, భద్రత కొరకు ప్రార్థన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినట్లుగా, ఈనాడు పాపము నుండి విముక్తి పొంది దేవునికి దాసులమైతిమి, పవిత్రతకు చెందిన ఫలితమును స్వీకరించితిమి, చివరకు శాశ్వత జీవితము లభించును. ఆ విధముగా ప్రత్యేకింపబడిన, ఆశీర్వదింపబడిన, దేవుని వాక్కు నెరవేరునని విశ్వసించిన పరిశుద్ధ కన్య మరియమాతకు మనమందరము వందనములు తెలియపరుస్తూ, ప్రతి వ్యక్తి హృదయంలో ఆమె కీర్తింపబడే విధముగా, ప్రతి కుటుంబమునకు ఆమె ఆశీర్వాదములు, ఆమె ప్రార్థన సహాయము మనందరి యొక్క కుటుంబాలకు కొరతలను తీర్చే విధంగా పరిశుద్ధ కన్య మరియమాత మోక్షారోహణ పండుగ సందర్భంగా మనందరి కొరకు ప్రార్థింపమని ఆ తల్లిని వేడుకుందాం. విశ్వాసం, పవిత్రతతో కూడిన జీవితాలను గడపటానికి మనకు సహాయం చేయమని వేడుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, మీ అందరికీ కన్య మరియ తల్లి, దేవుని తల్లి మోక్షారోహణ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. అలాగే మన భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.